సరే, దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు ఆలకించుదాం. మత్తయి సువార్త మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 34, 35, 36 వచనాలు. ఆయన సద్దుకైల నోరు మూయించెనని పరిసయ్యులు విని కుడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుతూ, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సద్దుకైల నోరు మూయించెనని తెలుసుకొని పరిసయ్యులు విని వీళ్ళు కూడా ప్రభుతో మాట్లాడడానికి వస్తున్నారు. సద్దూకైలు ఏం మాట్లాడారంటే, అంతకుముందున్న విషయాలు ఏంటంటే, అయ్యా, పునరుత్థానము లేదని సద్దూకైలు నమ్ముతారు. అయితే ఒకని జీవితంలో తన భార్య ఒక సహోదరుడు చనిపోయాడు. ఆ సహోదరుని తర్వాత ఆ భార్య మరొకరిని వివాహం ఆడింది, అతడు కూడా చనిపోయాడు అని ఒక స్టోరీ చెప్పుకుంటూ వచ్చారండి. ఇప్పుడు 7 సహోదరులు అలాగనే ఒకరి తర్వాత ఒకరు చనిపోతే, ఇప్పుడున్న ఈవిడ పునరుత్థానమందు ఎవరి పక్కన నిలబడుతుంది, ఎవరి భార్యగా ఉంటుంది అని ఒక ప్రశ్న వేశారు సద్దుకాయలు. ఇదంతా ఎందుకంటే వాళ్ళు నమ్మరు, పునరుత్థానమును నమ్మని వారు సద్దుకాయలు. పునరుత్థానం నమ్మరు కాబట్టి దాని గురించి వ్యంగ్యంగా, దాని గురించి ఎగతాళిగా అడుగుతున్న ప్రశ్న ఇది. అప్పుడు ప్రభు అన్నాడు, పునరుత్థానమందు పెళ్లికి ఇవ్వబట్ట ఉండదు బాబు. అక్కడ స్త్రీ అని పురుషుడని భేదం ఉండదు, అందరూ ఒకే రీతిగా దేవదూతలను పోలి ఉంటారని చెప్పి వాళ్ళ నోరు మూయించాడు. హల్లెలూయా, చదివినట్టుగా హల్లెలూయా. మీ దగ్గర కూడా రకరకాల బోధలు రావచ్చు, రకరకాల డినామినేషన్స్ నుంచి, రకరకాల సిద్ధాంతాల నుంచి చెప్పేవారు చాలా మంది బయలుదేరి ఉన్నారు. దేవుని వాక్యం ఉందా మీ వాకిట? మీ ఇంటికి దేవుని వాక్యం ఉందా? మీ ఇంట్లోనికి ప్రవేశిస్తారు వారు, వచ్చి వాళ్ళ స్టోరీ చెప్తారు. మేము ఇది నమ్ముతాం, మీరు ఇది నమ్ముతారు, మేము నమ్మింది నమ్మండి, మేము చెప్పింది వినండి అని వేరొక బోధ చేస్తున్న ఒక బోధ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు ప్రభు ఏం చేశాడో అది చేయాలి. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? అమ్మ గట్టి చెప్పండి. వారి నోరు మోయించాడు. హల్లెలూయా. ఆయనకు అవగాహన ఉంది. దేవుని యొక్క వాక్యము పట్ల మీకు కూడా అవగాహన ఉంటే మీరు వారు నోరు మూయిస్తారు. అందుకని బైబిల్ స్టడీ జరుగుతుంది. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రమ్మని చెప్పేది అందుకని. మీకు అవగాహన ఉంటే వాళ్ళ నోరు మూయిస్తారు. మీకు అవగాహన లేదనుకోండి, మీ నోరు వాళ్ళు మూసి మొత్తం చెప్పిపోతారు. వాళ్ళు చెప్తే ఎన్ని చెప్తారు. హల్లెలూయా. వారి నోరు మూయించడంటే అర్థం ఏంటంటే, వాళ్ళ నోటికి పని లేదు. ఇప్పుడు వాళ్ళ నోరు మూయించి ప్రభువు మాట్లాడిన మాటలే వాళ్ళు వినేటట్లుగా చేశాడు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా హల్లెలూయా. తర్వాత పరిసయ్యులు మోపోయారు, అంతేనా? వాళ్ళ పని క్లోజ్ అయింది. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం చెప్పే వాళ్ళు పరిసయ్యులు. వీళ్ళు వచ్చి ఒక ప్రశ్న, వీళ్ళు ఒకటి అడుగుతున్నారు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? నిజంగా తెలియదా వాళ్ళకి? ధర్మశాస్త్రం ద్వారా ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి? 10 ఆజ్ఞలు వచ్చే సంగతి తెలుసు. అందులో ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నారు మరలా. అంటే మిగతా 9 తక్కువ అని ప్రశ్నించడానికి మరలా. అర్థమవుతుందా? మీలో కొంతమంది సమాధానం తెలుసుకోవడానికి అడగడం వేరే, కానీ ఇబ్బంది పెట్టడానికి అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. ఇబ్బంది పెట్టడానికి కాదు అడగవలసింది, శోధించుటకు కాదు మనం అడగవలసింది. నీకు తెలియనిదేదో అడుగు వచ్చి.
అన్నా ఇదేంటన్నా అని అడుగు. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏదైనా అడగండి. మీరొకటి మైండ్లో పెట్టుకొని ఇంకొకటి అడిగి ఇది కాదు అది, అది కాదు ఇది, తర్కం, వాదం, వివాదం, ఇవన్నీ మూర్ఖుల ఏమంటారు వివాదములు పక్కన పెట్టమని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. తర్కించవద్దు అలాంటి విషయాలు. వీళ్ళు శోధించడానికే వస్తున్నారు. ఏంటి శోధన? ఎందుకు ప్రభువుని శోధిస్తున్నారంటే, ఒకవేళ ఆ 10లో ఒకటి చెప్తే ప్రభు మిగతా 9ని నువ్వు తక్కువ చేస్తావా అని అనడానికి. అయితే ప్రభు ఏమని మాట్లాడు, మనకంటే వాళ్ళకంటే అందరికంటే ప్రభు చాలా జ్ఞానవంతుడు కదా. హల్లెలూయా. అప్పుడు ప్రభు అందుకు ఆయన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాడు. సరే మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు బైబిల్ చూడకుండా? ఏంటి మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు 10లో ఫస్ట్ ఉంది కదా, అన్నిటికంటే ప్రయారిటీ ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ది అని చెప్పొచ్చేమో మనం ఒకవేళ. ఎందుకు అంతే కదమ్మా, ఇంపార్టెంట్ ముందు పెడతాం కదా, చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్దే అని చెప్తాం మనమైతే. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటినీ కన్క్లూడ్ చేస్తూ లేదా ఏమంటారు సమకూరుస్తూ, ఈ 10 ఆజ్ఞలు సమకూరుస్తూ ఒకే ఒక్క ఆజ్ఞ ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో నీ ప్రభుని ప్రేమించాలి. హల్లెలూయా. పూర్ణ ఆత్మతోనైనా పూర్ణ మనసుతోనే అదే అర్థం వస్తుంది. నీ పూర్ణ హృదయంతో, నీ మనస్ఫూర్తిగా నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. తర్వాత ఇంకొకటి చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా, అది కూడా ఇలాంటిదే అని చెప్తాడు. అది కూడా ప్రయారిటీ ఉంది. ఒకటి దేవునికి నీకు మధ్య సంబంధం. దేవుని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా? తప్పకుండా నువ్వు ఎదురున్న మనిషిని కూడా ప్రేమిస్తావు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక దాంట్లోనికి ఇమిడి ఉంది. దానికి అతడు నోరు మూసుకున్నాడు, అతను కూడా. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గర వాక్యం ఉంటే, దేవుని విషయాలు నీ దగ్గర ఉంటే, నీ దగ్గరికి వచ్చి ఎలాంటి సమస్యలు చెప్పినా, ఎటువంటి పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్ళినా, వారి కొరకైన సమాధానం నీ దగ్గర ఉందని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం విని మర్చిపోవడానికి కాదండి, దేవుని వాక్యాన్ని విని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే కాదండి, దేవుని వాక్యాన్ని విని దాన్ని సమాధానంగా చెప్పుట కొరకు నీలో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ దగ్గర సమాధానం ఉండాలి. పిల్లలు ఆకలితో వచ్చినప్పుడు అమ్మ దగ్గర అమ్మ అన్నప్పుడు ఏదో ఒకటి తీసి పెడుతుంది అమ్మ. అన్నం లేకపోవచ్చు, లేదా ఇంకా ఏమైనా లేకపోవచ్చు, కానీ ఏదో ఒకటైతే అమ్మ ఇస్తుందా ఇదా, ఏదో ఒక రకంగా వాడు ఆకలి అయితే తీరుస్తాడు. నీ దగ్గర ఉన్న దేవుని వాక్యంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళ ఆకలి తీర్చగలగాలి. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. ప్రభు చెప్తున్న విషయం చూడండి, మనఃపూర్వకముగా లేదా హృదయపూర్వకముగా. పూర్ణ హృదయంతో అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. హృదయపూర్వకంగా చేసే కార్యాలు ఉన్నాయి, సాధారణంగా చేసే కార్యాలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యంలో ప్రభు కోరుకుంటున్న విషయం ఏంటంటే, నీవు మనస్ఫూర్తిగా లేదా హృదయపూర్వకంగా కొన్ని కార్యాలు చేయాలి. అలాగ చేయడం దేవుణ్ణి ప్రేమించడంతో సమానమవుతుంది. హల్లెలూయా. 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 ప్రేమించు అని చెప్పట్లే, ప్రభువుని ప్రేమించు అని ఒక మాటతోనే తీసేయట్లేదు. ప్రభు నీ పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి. మనఃపూర్వకంగా ప్రభువుని ప్రేమించాలి. ఈరోజు ఆ ప్రేమ ఉందా?
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ వేరే. అది మనుష్యుల ప్రేమ, మనుష్యులకు సంబంధించింది మాత్రమే. కానీ ఈరోజు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మనఃపూర్వకంగా నీవు నీ దేవుడైన ప్రభువుని ప్రేమిస్తున్నావా? సీమోన్ పేతురుని అడుగుతాడు కదా ఇదే ప్రశ్న. వీరికంటే అని అడుగుతారు. అంటే పక్కన చాలా మంది ఉన్నారు కదా. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోన్ పేతురు? ప్రేమిస్తున్నావు అంటే నీకే తెలుసు ప్రభు అంటారు. మరలా రెండోసారి మూడోసారి అర్థం, దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనం కూడా ప్రభువుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో అని ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో ఎటువంటి వ్యత్యాసము లేదు కానీ, ఆయన ప్రేమలో ఎటువంటి తేడా లేదు కానీ, మనం ప్రభువుని ప్రేమించే ప్రేమలో చాలా తేడాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గమనించండి, మనం ప్రభువుని ప్రేమించే విషయాలు. ఒకసారి ఒక వాక్యం చదివినప్పుడు బైబిల్ ట్రైనింగ్లో అనుకుంటాను, ఒక డౌట్ వచ్చిందని. అందరికీ వచ్చిన డౌటే చెప్తున్నాను. యేసు ప్రేమించిన శిష్యుడు అనే పదం కనిపిస్తుంది మనకి. ఎవరు ప్రేమించారట అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి అమ్మా? యేసు ప్రేమించిన ఎవరు ఆయన చెప్పండి? యోహాను. ఎవరు ప్రేమించారు యోహాన్ని? యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంటుంది. దేవుడు ప్రేమించాడట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? యేసు ప్రేమించిన పేతురు అని ఉందా? లే. యేసు ప్రేమించిన మిగతా శిష్యుల పేర్లు ఎవరైనా తోమా కానీ ఎవరి పేర్లు లేవు. కానీ ఒక్క యోహాను గారి దగ్గర ఏముంటుంది? యేసు ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా. చాలా వ్యత్యాసం. దేవుని ప్రేమలో తేడా లేదంటారు కదండి పాస్టర్, ఇందాక చెప్పాను కదా, దేవుని ప్రేమలో తేడా లేదు, ఎటువంటి వ్యత్యాసం లేదంటారు కదా. మరి ఇక్కడేంటి ఇలాగ ఉంది వాక్యంలో? యేసు ప్రేమించిన శిష్యుడు ఆ మాట విని, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు వస్తున్నాడు అని అక్కడ రాసుంది. ఏంటిది? దీనికి మీ సమాధానం ఏంటని అడిగితే ఆ స్టూడెంట్లో చాలా మంది సైలెంట్ అయిపోయారు. హల్లెలూయా. మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. ఎక్కువ ప్రేమించుంటాడు ఆయన అంటారా? ఎందుకంటే శిలువ దగ్గర ఉంటాడు కదా, అందుకని ఎక్కువ అనుకుంటున్నారా మీరు అలాగా? లేదు లేదు. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా చెప్పండి అమ్మా గట్టి, హల్లెలూయా. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఎందుకు రాసిందంటే ఒక చిన్న విషయం చెప్తాను. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ లేని పదం ఇది. ఒక్క యోహాను సువార్తలోనే ఉంటుంది ఈ పదం. ఏమని ఉంటుంది చెప్పండి, నోటి చెప్పండి. ఏముంటుంది? యేసు ప్రేమించిన శిష్యుడు అని. మరి మిగతా 3 సువార్తలలో లేని పదం ఇది. యోహాను సువార్తలో మాత్రమే ఎందుకుంది? యోహాను గారే రాస్తున్నాడు. తన పేరు ప్రస్తావించబడిన చోట యేసు ప్రేమించాడు నన్ను అని చెప్పుకుంటున్నాడు. సాక్ష్యం. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించాడని చెప్పుకోవడం తప్ప మిగతా వాళ్ళు వేరే వేరే విషయాలని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈయన ఏమంటున్నంటే ఇక యోహాను అని రాయాల్సిన చోట ఆయన ఏం రాస్తున్నట్టే యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటూ పోతున్నాడు. అమ్మ అర్థమవుతుందా? తేడా లేదు దేవుని ప్రేమలో. ఈయన చెప్తున్నాడు సాక్ష్యం, యేసు నన్ను ప్రేమించాడు అని రాసుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. ఎవరైనా అడిగినా మీ సమాధానం ఇలాగ ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ నోరు ఏం చేయాలమ్మా? మూపించాలి. ఇది తెలిస్తే కదా మనం మూపించేది. మూర్ఖంగా మాట్లాడు వారి నోరు మూయట దేవుని చిత్తం అని ఉంది కదా బైబిల్లో. ఎందరెందరో ఎలాగెలాగో మాట్లాడుతూ ఉంటే నువ్వు మరొక రీతిగా మాట్లాడడం కాదు కావలసింది. నీ దగ్గర నుంచి సమాధానం ఉప్పు వేసినట్లుగా రుచిగా, చాలా సమాధానంగా ఉండాలి నీ సమాధానం. కళ్ళల్లో కారం కొట్టినట్టుగా ఉండకూడదు నీ సమాధానం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనఃపూర్వకంగా పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ఎలాగా మనం ప్రేమించగలం? ఒక స్టోరీ ఏంటంటే, ఒక తల్లి తన పాప ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు
ఒక పరిస్థితిలో ట్రాక్ దగ్గర, రైల్వే ట్రాక్ దగ్గర. అయితే ఒక కడ్డీ, దానికి అనుసంధానమైన కడ్డీలో ఈ పాప కాలు పెట్టిందని చదువుతాం మన స్టోరీ. అయితే ట్రైన్ రాబోతూ ఉంది, దగ్గరలో ఉంది, కానీ ఈమె పాప కాలు అందులో ఇరుక్కుపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, లాక్ పడింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో సైడ్ ఉన్న చిన్న ఒక ఏమంటారు ఐరన్ రాడ్, ఇక్కడ నుంచి అంత పొడుగున్న ఐరన్ రాడ్, దాన్ని ఏమంటారు కనెక్టర్, అలాంటిది తీసివేస్తే తప్ప ఈ బిడ్డ బ్రతకదు. కానీ ఏం జరిగిందంటే, ఈ తల్లి, స్త్రీలు సాధారణంగా బలం కలిగిన వాళ్ళే, కానీ కాస్త బలహీనంగా కూడా ఉంటారు కదా. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే, బలమంతా ఉపయోగించి ఆ రైల్వే ట్రాక్ కి సపోర్ట్ గా ఉన్న ఆ రాడ్ని గట్టిగా పక్కకు లాగిందట అండి. హల్లెలూయా. ఈమె వల్ల కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తున్నానని పాట పాడతాం కదా అప్పుడప్పుడు. పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తున్నానంట. పూర్ణ బలంతో ఎలాగ ఆరాధించగలమండి మనం? బలమంతా ఉపయోగించి ఎలాగ ప్రేమించగలం? ప్రేమకు బలానికి సంబంధం ఏంటంటే, ఇదిగో ఈ తల్లిగారు తన బలమంతటిని ఉపయోగించి తన బిడ్డను కాపాడుకున్న విధానంలో తన ప్రేమ అంతటిని తెచ్చి తన బలాన్ని ఉపయోగించి తన బిడ్డను కాపాడుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. సాధారణంగా అయితే జరగదు, కానీ ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ బలాన్ని మనం ఉపయోగించి ఒక కార్యం చేస్తామో అది మన ప్రభువుని ప్రేమించడం అవుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో పూర్ణ బలమంతటిని ఉపయోగించి పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడరే? ఏమి లేవా? ఇందాక చెప్పాను కదా, తన బలమంతటిని ఉపయోగించి తన బిడ్డను కాపాడుకుంది. అది ప్రేమ, ఆ తల్లి ప్రేమ. తన వల్ల కాదు, తనకు చేత కాదు, అయినా తన బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమతో బలం వచ్చింది, ఆమెకు ఎక్కడలేని బలం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మన ప్రభుని మనం ఎలాగ ప్రేమించాలి మరి? అంత పూర్ణ బలముతో, అంత పూర్ణ హృదయంతో మన ప్రభుని ఎలాగ ప్రేమించగలం? ఒకటి రెండు విషయాలు మీకు చెప్తానండి. ఎఫెసీకి రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 6వ అధ్యాయం. ఆరో వాక్యం 7వ వాక్యం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాసి పెట్టబడిన విషయం ఎఫెసీ సంఘానికి సేవకుడు చెప్తున్నాడు. ఏమనంటే, మనుషులకు చేసినట్టు కాక ఎలాగ చేయాలంట? క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగిస్తూ మనుషులకు చేసినట్టు, ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఇందాక చెప్పాను, మనస్ఫూర్తిగా ఎలాగ మన ప్రభువుని ప్రేమించగలమంటే, ఒకటో విషయం చెప్తున్నాను, మనం మనపూర్వకముగా దేవుని చిత్తమును జరిగించాలి. ఏం చేయాలమ్మా? పూర్ణ మనస్సుతో అనొచ్చు, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో మనం ఏం చేయగలగాలి అంటే, నీ దేవుడైన ప్రభువు చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా లేదా? ఒకవేళ దేవుని చిత్తాన్ని నువ్వు అలాగ నెరవేర్చలేకపోతే నీవు మనుష్యులను సంతోషపెట్టువాడివే, కానీ నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేవు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే
దేవుణ్ణి సంతోష పెట్టాలి కదా. మా పాప అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను నా పాపకి ఏమీ తీసుకురాను అంటారా ఎవరైనా? నీకు చాలా ఇష్టమైతే, నువ్వు చాలా ప్రేమిస్తే, నువ్వు చాలా కార్యాలు చేయాలి మీ పాప కొరకు. మీ బాబు అంటే చాలా ఇష్టం, కానీ వాడికి ఏం పెట్టకుండా నువ్వే తింటున్నావు అనుకో, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇష్టం అండి, కానీ ఏం చేయమంటే నీ ఇష్టం ఇష్టం కానట్టే. ప్రభు అన్నాడు, నీ ఏదైతే చేయగలుగుతున్నావో, ఎట్లాగా మనస్ఫూర్తిగా అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు? మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. 2 పదాలు వాడాడు అక్కడే. మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకంగా ఏం చేయాలట? సేవ చేయాలి. దేవునికి సేవ చేయాలి. పాస్టర్లు మాత్రమే కాదు సేవ చేసేది, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సేవ చేయాలి. హల్లెలూయా. అది ఎలాగ చేయాలంటే మనుషులకు చేసినట్టు కాదు. ఏదో మనుషులకు చేస్తే ఆ మనుషులు మెచ్చుకుంటే అది చేస్తే ఇది చేస్తే సన్మాన సత్కారాలు చేస్తే కాదు, ఇది కాదు. మనఃపూర్వకంగా దేవునికి సేవ చేయాలంటే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కాదు, నెరవేర్చాలి. చాలా మంది తెలుసుకుంటారు, ఏం ప్రయోజనం? తెలుసుకోవడం మాత్రం కాదు. అది ఎందుకు తెలుసుకున్నావు అంటే నెరవేర్చడం కొరకు తెలుసుకుంటున్నావు. దేవుని చిత్తం, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటండి అయ్యగారని ఎక్కడికో పోయి అడగడం కాదు. ఎవరో చెప్తున్నారంటే అక్కడికిక్కడికి పరిగెత్తడం కాదు. దేవుని చిత్తం, దేవుని వాక్యం. హల్లెలూయా. చెప్పండి, ఏంటమ్మా దేవుని చిత్తం? ఇదిగో మీ చేతిలో ఉందే దేవుని వాక్యం, ఇదే దేవుని చిత్తం. నీ జీవితంలో దేవుని చిత్తం ఏదో ఈ వాక్యంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు దాన్ని దొరికించుకోకుండా ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నావో, ఎవరెవరి దగ్గరికి పరిగెత్తుతున్నావో, మరి ఎవరినెవరిని ఆశ్రయిస్తున్నావో, నువ్వు ఆశ్రయించవలసిన దేవుని వాక్యాన్ని ఆశ్రయించకుండా ఎక్కడికెక్కడికి పరిగెత్తుతున్నావు? దేవుని చిత్తం నీ జీవితంలో దేవుని వాక్యమే. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం తెలుసుకోవడం కాదు, నెరవేర్చాలి. ఏం చేయాలమ్మా? నెరవేర్చాలి. నెరవేర్చే వారంగా మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే గుర్తుపెట్టుకోండి, నీ దేవుడైన నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించట్లేదు. పాడుతున్నాం బాగానే పాట, ప్రేమించేదాన్ని అధికముగా అని వాడుతున్నాం, కానీ నువ్వు అత్యల్పంగా ప్రేమిస్తున్నావు ప్రభువుని. హల్లెలూయా. చూద్దాం, హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చుట దేవుని ప్రేమించుటయే. ఎవడైతే తన ఆజ్ఞని గైకొన్నో వాడు ఆయనను ప్రేమిస్తున్నాడని వాక్యంలో ఉంది కదా. దేవుని ఆజ్ఞను ప్రేమించడమే దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ సహోదరుని ప్రేమించకుండా నీవు ప్రభువుని ఎలాగో ప్రేమించగలుగుతావు అని మరొక చోట ప్రశ్న వేస్తాడు. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, కనబడుతున్న సహోదరుని ప్రేమించకుండా కనబడనటువంటి దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు చెప్పేది అబద్ధం. హల్లెలూయా. చదువుగడి హల్లెలూయా. వాక్యంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇలాంటివి. దేవుని వాక్యం నీ జీవితంలో నువ్వు నెరవేరుస్తున్నావా లేదా ఒక్కసారి గుర్తించండి, గమనించండి. ఎన్నో ఆదివారం, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ప్రత్యేకమైన కూడికలు మనం కూడి ఉంటున్నాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిజంగా ఈ వాక్యం నా జీవితంలో నెరవేరిందా? ఒక నోట్బుక్ తీసుకొని మీ జీవితంలో ప్రభు చెప్పిన మాటలు ఏవైనా మీరు నెరవేర్చిన కార్యాలు కొన్ని ఉంటే ఒక్కసారి రాసుకోండి మీ నోట్బుక్ను. ఇది చేశాను, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది, ఈ వాక్యం నెరవేర్చడానికి ట్రై చేసే విషయం కూడా రాయండి ఒకసారి. నిజంగా చేస్తున్నావా? నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించట్లేదా ఈరోజు? హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. మనఃపూర్వకమైన దేవుని ప్రేమ ఇది ప్రధానమైనది.
ఒక పరిసైడు ప్రశ్నించినంత, పరిసైడు పొందుకున్న సమాధానం మీతో చెప్తున్నాను. మనఃపూర్వకంగా నీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే మనస్ఫూర్తిగా నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తివి అయితేనే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. చూడండి, మరొక విషయం మీకు తెలియపరుస్తాను. దినవృత్తాంతాల గ్రంథం త్వరగా ముగించుకుందాం, టైం చూడైపోతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం చివరి వాక్యం 21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలను అని రాసింది. ఇక్కడ ఎవరిని గురించి రాసిందంటే 20 వాక్యాల నుండి హిజ్కియా అని రాసింది. ఇక్కడ ఎవరంట? హిజ్కియా, యూదారాజ్. ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే తన దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమంది తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటే, నీ కుటుంబం వర్ధిల్లాలని ఆశపడితే నువ్వేం చేయాలంటే మనఃపూర్వకంగా లేదా హృదయపూర్వకంగా నీవు ఆరంభించిన ప్రతి పని, అది దేవుని మందిర విషయమే కానీ, ధర్మశాస్త్ర వాక్యం విషయమైన కానీ, నీ ఇరుగు పొరుగు మధ్య ధర్మమంతటి విషయం అందేమి, ప్రతి విషయంలో నీవు చేస్తున్న ప్రతి పని ఎలాగ చేయాలంట? హృదయపూర్వకంగా పని చేయాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలమ్మా? హృదయపూర్వకంగా పని చేయాలి. ఎవరో చెప్పారని కాదు, ఎవరి గురించను కాదు, నీ హృదయపూర్వకంగా నీ దేవుడైన ప్రభు యొక్క పని నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఏం చేస్తారమ్మా? హిజ్కియా వర్ధిల్లినట్లుగా నువ్వు వర్ధిల్లుతావు. ఎన్ని విషయాల్లో వర్ధిల్లాడు? అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. ఒకరోజు అనారోగ్యం పాలాడు హిజ్కియా. ఏమైంది అమ్మా? మరణకరమైన జబ్బు వచ్చింది. ఆయన చనిపోయాడా? లేదు. ఏం చేశాడు? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూడండి 3వ వాక్యం. అతడు నువ్వు మరణమవుతున్నావు అని ఒక ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతడు చేసిన పని, అతను ఎలాగ రియాక్ట్ అయ్యాడంటే, అతడు తన ముఖము, 2వ వాక్యం నుంచి అవుతా, అతడు తన ముఖమును గోడవైపు తిప్పుకొని, యెహోవా, చూడండి ఎలాగ ప్రార్థన చేస్తుంది, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగి కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపగా. చిన్న ప్రార్థన. ఎంతసేపు చేశారండి ప్రార్థన? ఇప్పుడు 1-2 వచనాల్లో ఉన్నాయి కదా, 2-3 వచనాల్లో ఉన్నాయి కదా, ఎంతసేపు చేశాడు ఈ ప్రార్థన? ఏమని చేశాడు? యెహోవా యథార్థ హృదయుడునై. చూడండి, మనుషుల ముందు ఎన్నో చెప్పుకోవచ్చు మనం, నేను ఎంత మంచిగా చేస్తాను తెలుసా, ఎంత హృదయపూర్వకం అన్నా చెప్పుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఈ మాట ప్రభుతో నువ్వు చెప్పగలవా? ఏమని? యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నానో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను చేశాను కదా, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నేను పని చేశాను కదా, సేవ చేశాను కదా. ఒక రాజై ఉండి తను దేవుని విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి. హిజ్కియాకి వట్టిగానే
15 సంవత్సరాల ఆయుష్ రాలే. మరణకరమైన రోగం వస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది ఖచ్చితంగా. కానీ 15 సంవత్సరాల ఆయుష్ వచ్చిందంటే కారణం అతని జీవితంలో మరణం 15 సంవత్సరాలు వెయిట్ చేసిందన్నమాట. దూరం అయిపోయింది 15 సంవత్సరాలు. నీకు రావాల్సిన కీడు, నీకు రావాల్సిన నష్టం నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి. హల్లెలూయా. ఏం కావాలమ్మా? నీ మీదికి రాబోతున్నటువంటి ఉగ్రత దూరంగా వెళ్ళాలి. నీ మీదికి రాబోతున్న కష్టం నిన్ను ఆవరించకూడదు. నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయగలగాలో తెలిసిన? యథార్థ హృదయంతో నీ దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా. హిజ్కియా రాజు నడుచుకున్నాడు కాబట్టే ధైర్యంగా అతడు ప్రార్థన చేయగలిగాడు దేవుని సన్నిధి. ఇది యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ఉన్నాడు. ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసిన ఆ చిన్న ప్రార్థన తిరిగి యెషయా గారు మరలా వచ్చి, ప్రభు నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీటిని చూశాడు, నీకు మరి 15 సంవత్సరాల ఆయుష్నికి ఇచ్చేస్తాడు. చూసారా? వర్ధిల్లుతున్న ఆయుష్లో కూడా వర్ధిల్లాడండి హిజ్కియా. ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా, మన కుటుంబాలు ఎలాగ ఉన్నాయి? వర్ధిల్లుతున్నాయా? ఒకవేళ వర్ధిల్లని స్థితిలో ఉంటే ఒక్కటి గుర్తు చేసుకోండి, నీ దేవుని మందిర విషయంలో, దేవుని వాక్య విషయంలో నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా? దేవుని మనసంతటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని ప్రేమిస్తే తప్పక ప్రభు నిన్ను వర్ధిల్లింపజేస్తాడండి. హల్లెలూయా. మరొక విషయం కూడా ఇక్కడ రాసింది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అనుకుంటాను చూడండి, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. వారు మనస్ఫూర్తిగా 2 కొరింథీ 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి నేను చదువుతున్నాను చూడండి. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొంచు, వారు తమ సామర్థ్యం కొద్దిగా సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిన మీకు సాక్ష్యం. ఒక సాక్ష్యం చెప్తున్నాడు సేవకుడు, సంఘాన్ని గురించిన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి సాక్ష్యం అంటే, మనస్ఫూర్తిగా వీళ్ళు దేవుని కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు వీరు మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన కార్యం. వీళ్ళు వట్టిగానే చేశారా అంటే వట్టిగానే కాదు. డబ్బులు ఎక్కువ చేశారా అంటే అది కాదు. వారు నిరుపేదలే అయినా వారి సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేశారు. హల్లెలూయా. గమనించండి, మన సామర్థ్యం మనసులో పెట్టుకొని మన సామర్థ్యం కొలది మనం చేస్తే, మన సామర్థ్యం కొలదే చేస్తున్నాం, మనస్ఫూర్తిగా చేయట్లేదని అర్థం. మన సామర్థ్యం కంటే మించినది ఏంటయ్యా అంటే మనం మనస్ఫూర్తిగా చేసే కార్యం. హల్లెలూయా. ఎంతో చేయాలని ఆశ ఉంటుంది అని చెప్తారు కదా కొంతమంది, ఎంతో చేయాలి నా దేవుని కొరకు. ఆ మనస్ఫూర్తిగా వాళ్ళు చేసేసారండి. కొరింథీ సంఘం, మాసిదోనియా సంఘం కొరింథీ సంఘానికి ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నారు. కొరింథీ సంఘానికి ఒక పాఠం చెప్తున్నాడు సేవకుడు. నిరుపేదలు, వారి దాతృత్వం విస్తరించింది. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలు కూడా చదువుదాం. 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. హల్లెలూయా. 19 చదవమ్మా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. హల్లెలూయా. మనకి ఈ వాక్యం అంటే చాలా ఇష్టం కదా. ప్రతి అవసరం తీరుస్తాడు ప్రభు.
క్రీస్తు మహిమలో మా ప్రతి అక్కర తీర్చు ప్రభు అని ఎన్నోసార్లు మనం ప్రార్థన కూడా చేసి ఉన్నాం. కాగా అనే పదాన్ని మనం మర్చిపోతున్నాం. కాగా ఇలాగ చేస్తే, ఇలాగ అయితే, హల్లెలూయా. ఏంటి ఇలాగా? 18వ వాక్యం చూడండి. ఇప్పుడు నాకు సమృద్ధిగా కలిగి ఉంది. 17వ వచనం నుంచి చదువుతున్నాను. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుతున్నా. నాకు సమృద్ధిగా, సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఉన్నాను. ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం. వాళ్ళు ఏం పొందుకున్నారో మనకు తెలియదు కానండి, వారు దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వారు కొన్ని వస్తువులను పంపించారట. ఏ వస్తువులో మనకు తెలియదు. అందుకని అంటున్నాను, వారు దేవుని సేవ కొరకు, దేవుని కార్యాలు జరుగుట కొరకు, స్వార్థ పరిచర్య కొరకు ఏదో వారు తోచిన వస్తువులు పంపించి ఉన్నారు. ఎపఫ్రోదితు ద్వారా బంగారం పంపించారో, వెండి పంపించారో మనకు తెలియదు, కానీ వారు పంపించిన వస్తువులన్నీ తీసుకున్నాడు సేవకుడు. తీసుకుని ఏమంటే అవి మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టమైన యాగం కాగా అంటున్నాడు. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి మీ జీవితాల్లో మీ ప్రతి అక్కరలు క్రీస్తు మహిమలో తీర్చబడతాయి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఫస్ట్ 2 వచనాలు వదిలిపెట్టి 17, 18 వదిలిపెట్టి 19 పట్టుకుంటాము. అంటే చివరి విషయాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. మహిమలో ప్రతి అవసరం ఎలాగ తీరుస్తాడండి? వట్టిగానే కాదు, వట్టిగానే తీర్చాడు. మాసిదోనియా సంఘం చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఉన్నతమైన కృపను పొందుకున్నారు వాళ్ళు. ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతున్నారు, మీరు విస్తారమైన ఫలం మీ దగ్గర నుంచి రావాలి, దేవుని సేవ విస్తారముగా జరగాలి మీ ద్వారా. దేవుని సేవ మీ ద్వారా జరుగుతున్న కారణాన్ని బట్టి మీ అక్కర్లన్నీ క్రీస్తు మహిమలో తీర్చబడతాయి. హల్లెలూయా. ఏం చేస్తారమ్మా? తీర్చేస్తారు. ప్రతి అక్కర అవసరత తీర్చేస్తారు. ప్రత్యక్ష గుడార కట్టుబడిలో కూడా మోషే గారు అంటాడు, మీ మనఃపూర్వకముగా, ఏమంటాడు? మనస్ఫూర్తిగా. 25వ అధ్యాయంగా నిర్గమకాండం 25వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 2వ వాక్యంలో అనుకుంటాను. 25:1 చదవండి అమ్మా. 25:1. ఎట్లా తీసుకురావాలంట? మనఃపూర్వకముగా తీసుకోవాలి. హల్లెలూయా. దేని కొరకు? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడార నిర్మాణం కొరకు మాట్లాడాడు ఈ విషయాలు. మనఃపూర్వకంగా తీసుకొని రండి అన్నాడు. శక్తి కొలది అనలే, సామర్థ్యము కొలది అనలే. మీ దగ్గర ఉంది కదా 10 లక్షలు, అందులో 1 లక్ష తీసుకురా అనలే. మనస్ఫూర్తిగా తీసుకొని రండి అని ప్రకటన చేశాడు మోషే గారి ద్వారా. వాళ్ళు ఏం చేశారు? 36వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి, ముగిస్తున్నాను. 3వ వాక్యం. ఆ పని, ఏ పని? ప్రత్యక్ష గుడారపు పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద తీసుకొని అయినను ఇజ్రాయేల్ ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకమైన అర్పణలు అతని యొద్దకు తెచ్చుచూ ఉండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ఆ ప్రజ్ఞావంతుల ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి మోషేతో అంటున్నారు, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని వచ్చున్నారు అని చెప్పగా, మోషే గారు చెప్తున్నాడు ఒక విషయం. ఏమని? పరిశుద్ధ స్థలము ఏ పురుషుడు ఏ స్త్రీ అని ఇంకా ఏ అర్పణ తేవద్దు. ఎంత చక్కటి అనౌన్స్మెంట్ కదా ఇది. 20వ అధ్యాయం 2వ వచనంలో తీసుకొని రండి సేవ కొరకు అని చెప్పాడు.
కానీ 36వ అధ్యాయంలో వారు తీసుకొని రాగా విస్తారమైనటువంటి అర్పణలు వారు తీసుకొని వచ్చారు. దేవుని ప్రత్యక్షపు గుడార నిర్మాణం కొరకు, సంఘ స్థాపన, హల్లెలూయా, సంఘ నిర్మాణం కొరకు ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏదైతే చేయగలుగుతావో, దేవుని రాజ్యం కట్టుట కొరకు నువ్వు చేసే కార్యం ఇక చాలమ్మా, ఇక చాలు అని చెప్పేదిగా ఉన్నారా? మోషే గారు అంటున్నారు ఇక చాలు, విస్తారమైనటువంటి వస్తువులు వచ్చేస్తాయి. పౌలు గారు కూడా అంటున్నాడు కదా, ఎపఫ్రోదితు ద్వారా విస్తారమైన వస్తువులు తెచ్చారు, అవి మనోహరమైన, దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన యాగం, వీటి ద్వారా దేవుని సేవ జరుగుతుంది. హల్లెలూయా, చూద్దాం, హల్లెలూయా, చూద్దాం, హల్లెలూయా. హృదయపూర్వకమైన అర్పణ నీ హృదయపూర్వకమైన ప్రేమను చూపిస్తుంది. వారు ప్రేమించిన కొలది అనే పదం రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు అంటున్నాడు వారు సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని కొరకు మనఃపూర్వకంగా తీసుకొని వచ్చారంటే అర్థమైందంటే అతనికి తెలుసు వాళ్ళ సామర్థ్యం ఏంటో. వాళ్ళ సామర్థ్యం కానుకను గురించి చెప్పట్లేదు నేను, కానుక ఎవరు చూడరు, కానీ వాళ్ళు సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తున్నారంటే వాళ్ళకి తెలుసు వారు ఎంత చేస్తున్నారు దేవుని సేవ కొరకు. సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో దేవుని సేవ కొరకు ఇది వాడు అని ఒకరు తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారని ఎలాగ చెప్పగలుగుతున్నాడంటే ఇతనికి తెలుసు, సేవకునికి తెలుసు, వారి స్థితిగతులు తెలుసు. అయినా వాళ్ళంతకంటే ఎక్కువగా దేవుని కొరకు ఇచ్చారు అంటే అర్థం వాళ్ళు మనఃపూర్వకంగా కార్యం చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మీ హృదయాలను ప్రశ్నించుకోండి. హృదయపూర్వకముగా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? హృదయపూర్వకముగా పని చేస్తున్నావా దేవుని పని? మూడు విషయాలు. హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని చేయడం ఒకటైతే, హృదయపూర్వకంగా దేవుని పని చేయడం మరొకటి అయితే, హృదయపూర్వకంగా దేవుని కొరకు సమకూర్చడం కూడా నువ్వు దేవుని ప్రేమించడంలో ఒక భాగమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ కొలది అనే పదం వాడాడు, అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో వారి ప్రేమ విస్తారముగా ప్రేమించారు కాబట్టి, విస్తారమైన ప్రేమ వారిలో ప్రభు కొరకు ఉంది కాబట్టి. హల్లెలూయా, చదువుగట్టిగా హల్లెలూయా. ఈరోజు మన ప్రభుని ఎలాగ ప్రేమించగలుగుతున్నామా మనం? ఒకవేళ మనస్ఫూర్తిగా మన దేవునికి కార్యాలు చేయకపోతే ఈరోజే ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాలని నేను ఆశిస్తున్నాను. సామర్థ్యం కాదు, శక్తి కాదు, యుక్తి కాదు, వివేకం కాదు, జ్ఞానం కాదు, నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తానయ్యా, నాకు ఈ సహాయం చేయి. ఇలాగ నేను ప్రేమించాలని కోరుకుంటున్నాను. నిన్ను నా పూర్ణ హృదయంతో ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి భూమి మీద. హల్లెలూయా. అలాగే జరిగితే ఏం జరుగుతుందా? కృప పొందుకుంటామట మనం. హల్లెలూయా. మనం అభివృద్ధి పొందుతాం, విస్తరిస్తాం, వర్ధిల్లుతాం. హిజ్కియా అలాగా మన ప్రతి అక్కర అవసరం తీర్చబడతాయి. ఏం అనాథలుగా వదిలిపెట్టడు, నిరుపేదలుగా ఉండరు, వారు నిరుపేదలే ఆయన కృపలో విస్తరించబడిన సంఘంగా మార్చబడ్డారు మాసిదోనియా సంఘం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించుదాం. చెప్పబడిన వాక్య సందేశం కొరకే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక పరిసయ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఈరోజు ప్రభు చెప్పిన సమాధానానికి నువ్వు దగ్గర ఉన్నావా? మనపూర్వకముగా, హృదయపూర్వకముగా ఆయన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ఆశిస్తున్నాడు. సీమోన్ పేతురును అడుగుతున్నాడు ప్రభు మనస్ఫూర్తిగా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఇదే ప్రశ్న. మనపూర్వకముగా సేవ చేయాలి, మనపూర్వకముగా ఆరాధన చేయాలి అని యేసే కోరుతున్నారు.
ఎలాగా ఈ ఆరాధన చేయగలుగుతాం? మనం నోటి మాటతో కాదు, మనఃపూర్వకమైన ఆరాధన. నోటి మాటతో చేసే ఆరాధన గురించి చెప్పడం లేదు. హిజ్కియా తను మనఃపూర్వకంగా దేవుని పని చేశాడు. మాసిదోనియా సంఘం మనఃపూర్వకంగా పరిచర్యలో పాల్గొన్నారు. మనఃపూర్వకముగా ఇశ్రాయేలీలు దేవుని సంఘం ప్రత్యక్ష గుడారం కట్టడలో వారి యొక్క దాతృత్వం విస్తరించింది. నీ అక్కరలు తీర్చబడతాయి. నీవు కృపను పొందుకుంటావు, నీ వృద్ధి పొందుతావు. ఎప్పుడో తెలిసినా నీ ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు. ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం ఉందాం.